ఇచ్చాపురంలో కుక్కల బీభత్సం 40 రోజుల్లో 85 మంది కాటుకు బలి. ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో కుక్కల ఉన్మాదం రోజు రోజుకి పెరుగుతోంది. వీధుల్లో గుంపులుగా తిరిగే కుక్కలు ప్రజలపై దాడి చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నాయి. ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు 10 నుండి 15 మంది వరకు కుక్క కాటుకు బలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేంద్ర తెలిపారు. గత నెలల్లోని 53 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందగా ఈ నెల మొదటి వారంలోని మరో 32 మంది కుక్కల దాడికి గురై వచ్చారని తెలిపారు. మొత్తం 40 రోజుల్లో 85 మందికి పైగా కుక్కల దాడికి గురైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం నిశ్చలంగా ఉండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఇచ్చాపురం మున్సిపాలిటీలో అధికారులు కుక్కల నియంత్రణ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? మరెంత మంది బలయ్యాక కదిలిపోతారో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్. నా పేరు డాక్టర్ దేవేంద్ర రెడ్డి. నేను ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య అధికారిగా చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాపురంలో టౌన్లో కుక్కల పడేది ఎక్కువగా ఉంది. రోజుకి 8 నుంచి 10 కేసులు అయితే వస్తున్నాయి. అలాగే ఈ కోతులు కరిచేయని కూడా కొంతమంది రావడం జరుగుతుంది. ఎక్కువగా లొద్దపట్టి గ్రామానికి చెందిన వ్యక్తులు వస్తున్నారు మా కోతులు కరిచేయని చెప్పి. గత నెలలో సెప్టెంబర్ నెలలో 54 కేసులు నమోదయ్యాయి. ఈ అక్టోబర్ నెలలో ఇప్పటికే 32 కేసులు మన దగ్గర నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కుక్క కాటు వల్ల కొంతమందికి తీవ్రమైన గాయాలు కూడా జరుగుతున్నాయి. కనుక దీనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు కుక్కల్ని కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాను.